యెహోషువ సామాన్యుడు కాదు. మోషే గుడారంలోకి వెళ్ళి దేవుని కలుసుకొని మాట్లాడుతుంటే అందరూ గుడారపు ద్వారముల దగ్గర నిలబడి దేవునికి మొక్కుతుంటే యెహోషువ గుడారంలో ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణే కలుసుకుంటున్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నా దైవజనుడు, మా నాయకుడు మోషే కోసం దిగొచ్చావుగా, మహిమతో దిగొచ్చావుగా, ముఖాముఖి మాట్లాడుతున్నావుగా, నా దగ్గరికి ఎందుకు రావు ప్రభు? నువ్వు నన్నెందుకు కలుసుకోవు ప్రభు? నాతో ఎందుకు అలా మాట్లాడవు ప్రభు? నీ దాసునికి నేను సహకారిగా ఉండి ఈ ప్రయాణం అంతట్లో నేను నడిపించాలిగా ప్రభు. నా దాసునికి నా దైవజనునికి ఉన్న అనుభవం నాకు లేకపోతే ఎలా? కనుక నేను ఇక్కడే ఉండి మోకాళ్ళ మీద నీ పాదాలు అడుగుతున్నాను, నీ సన్నిధిని వెతుకుతున్నాను. నువ్వు మోషేకే దేవుడవా? యెహోషువకు దేవుడవు కావా? మోషేకే అందుబాటులోకి వస్తావా? యెహోషువకు రావా? మరి నన్ను బలపరచకపోతే ఈ ప్రజల సంగతి ఏంటి తండ్రి? వీళ్ళు ఏమైపోతారు? పాపం ఆ ఒక్కడే కష్టపడుతున్నాడు, ఆ ఒక్కడే అల్లాడుతున్నాడు, ఆ ఒకరికి ఆ ఒకడు తోడు అహరోను. మరి నన్ను బలపరిస్తే నేను కూడా తోడవుతాను అయ్యా, సహకారిగా ఉంటాను అయ్యా. నా దగ్గరికి రావా, నాతో మాట్లాడవా, నన్ను వాడుకోవా అని ఏడుస్తున్నాడు. నన్ను వాడుకోవా ఈ ప్రజల కొరకు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు గుడారంలో? నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు, నా దగ్గరికి రాయ్యా అని అడుగుతున్నాడు, నన్ను బలపరచయ్యా అని అడుగుతున్నాడు, నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు. నాతో కూడా మాట్లాడయ్యా, నాకు కూడా నీ సన్నిధి ప్రత్యక్షపరచయ్యా, నన్ను కూడా అభిషేకించయ్యా అని అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళేమో గుడార ద్వారాల దగ్గరికి వచ్చి మొక్కి దేవుణ్ణి మోషేని ఘనపరిచి వెళ్ళిపోయారు లోపలికి. కానీ యెహోషువ అలా కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా గుడారంలో ఏడుస్తానే ఉన్నాడు. అది చెప్పింది అక్కడ వచనం. యెహోషువ అనే యవనుడు గుడారం నుంచి బయటికి రాలేదు అని. అంటే గుడారములో దేవుణ్ణి కలుసుకుంటున్నాడు, దేవుణ్ణి అనుభవిస్తున్నాడు. తర్వాత మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే మోషే, నూను కుమారుడైన యెహోషువ మీద నీ చేతులుంచు, నీ తర్వాత నాయకుడుగా నేను అతన్ని ఎన్నుకున్నాను, ఎందుకంటే అతడు నా ఆత్మ గలవాడన్నాడు. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ గలవాడు, నీ తర్వాత అతని మీద చేతులుంచు. అంటే రహస్యమందు చూచు తండ్రి కనిపెట్టేశాడు. చూసావా? వాక్యాల దగ్గరకు వచ్చి మొక్కి సర్దుకున్న వాళ్ళని, భజన బృందంగా భజన చేసి సర్దుకున్న వాళ్ళని కాదు, దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆత్మల కొరకు భారము కలిగి గుడారంలో పడి ఏడ్చిన వాణ్ణి కనిపెట్టాడు. తనను ఎవరు వెతుకుతున్నారో, తన కొరకు ఎవరు ఆకలి కలిగి ఉన్నారో, ఆయన చేతుల్లో ఫలించాలని ఎవరు ఆరాటపడుతున్నారో నా తండ్రికి తెలుసు. ఇలాగ దేవుణ్ణి ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా సమీపించి కలుసుకొని దేవుణ్ణి అనుభవించిన చరిత్ర మోషే తర్వాత యెహోషువకుంది. ప్రైజ్ ద లార్డ్. నన్ను కోరుకొని అలా ఎవరైనా నన్ను వెతికి నన్ను కలుసుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతో లోతైన అనుబంధం ఏర్పరచుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటే రండి నా పాలెం వెలుపలికి రండి, నేను నా సన్నిధితో అక్కడ ఉంటాను, రండి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా జీవితంలో నాకు రమ్యమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఆయన పాద సన్నిధి తప్ప ఇంకొకటి లేదు.